హాయ్ వెల్కమ్ టు పర్ణిక మ్యాథ్స్. ఈరోజు మనం ఎక్సర్సైజ్ 8.4 సిమిలర్ ట్రయాంగిల్స్లో 6th ప్రాబ్లం చూద్దాం. చూడండి క్వశ్చన్, ఏబిసి ఈజ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ అట్ సి. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలే, కాకపోతే ఐసోసెలస్ ట్రయాంగిల్ కూడా అంట. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఎలా డ్రా చేసుకుంటాం? ఇలానే కదా. దీంట్లో ఏమన్నారు? రైట్ యాంగిల్ అట్ సి. ఇక్కడ సి అయితే ఇది ఏబి అనుకుందాం. ఏబిసి ఈజ్ ఏ ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ప్రూవ్ దట్ ఏబి స్క్వేర్ ఈక్వల్స్ టు 2ac స్క్వేర్. ఎప్పుడైతే ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుందో, సొల్యూషన్ గివెన్ ఏబిసి is an isosceles triangle. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏంటిమా? 2 sides ఈక్వల్ అవ్వాలి కదా. ఇది హైపోటనస్, ఈ 2 sides కన్నా పెద్దగా ఉంటుంది కాబట్టి ఇది ఈక్వల్ అవ్వదు. దేర్ఫోర్ ఇంకా మిగిలిన ఈ 2 sides ఈక్వల్ అని కదా. ఏసీ ఈక్వల్స్ టు బీసీ, అంతేనా? ఐసోసెలస్ ట్రయాంగిల్లో ఏవైనా 2 sides ఎప్పుడు ఈక్వల్ ఉంటాయి. ఇది రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్. హైపోటనస్ అంటే లార్జెస్ట్ సైడ్ అని మనకందరికీ బాగా తెలుసు. అంటే ఇప్పుడు ఇంకా 2 sides ఏవి ఈక్వల్ అవ్వాలి? ఇదే ఏసీ ఈక్వల్స్ టు బీసీ. ఇది అలా పెట్టేసుకుందాం. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. మళ్ళీ తర్వాత అకార్డింగ్ టు పైథాగరస్ థీరం, పైథాగరస్ థీరం ప్రకారం ఏమవుతుంది? హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కదా. అంటే ఏబీ స్క్వేర్ ఈక్వల్స్ టు బీసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేరా? బీసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేరా? మళ్ళీ ఇక్కడ చూడండి, ఏసీ ఈక్వల్స్ టు బీసీ అన్నారా, మనం ఏసీలో ప్రూవ్ చేయాలా? బీసీ ప్లేస్లో ఏసీ రాసుకోవచ్చా? దేర్ఫోర్ ఏబీ స్క్వేర్ ఈక్వల్స్ టు బీసీ ప్లేస్లో ఏసీ రాస్తున్నా, ఏసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. సిన్స్ ఫ్రమ్ 1 అంటే ఈక్వేషన్ 1 నుంచి ఏసీ ఈక్వల్స్ టు బీసీ కాబట్టి బీసీ ప్లేస్లో ఏసీని రాస్తున్నా. దేర్ఫోర్ ఏమవుతుంది? ఏబీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ 2ac స్క్వేర్. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. 2 స్టెప్స్. ఎంత ఈజీగా ఉంది కదా. ఏముందమ్మా, ఐసోసెలస్ ట్రయాంగిల్ అన్నారు కాబట్టి 2 sides ఈక్వల్. పైథాగరస్ థీరంలో సబ్స్టిట్యూట్ చేసేసాను. 2 స్టెప్స్లో ఆన్సర్ అయిపోయింది. తర్వాత 7th one చూద్దామా. అయితే O is any point in the interior of a triangle ABC. OD is perpendicular to BC, OE is perpendicular to AC, and OF is perpendicular to AB. Show that. దాంట్లో ఫస్ట్ వన్ మా ఏం చూపిమన్నారు? ఓఏ స్క్వేర్ ప్లస్ ఓబీ స్క్వేర్ ప్లస్ ఓసీ స్క్వేర్ మైనస్ ఓడి స్క్వేర్ మైనస్ ఓఈ స్క్వేర్ మైనస్ ఓఎఫ్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏఎఫ్ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ ప్లస్ సిఈ స్క్వేర్. ఇది ఒకటి చూపిమన్నారు. దాంట్లోనే సెకండ్ వన్ చూడండి, ఏఎఫ్ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ ప్లస్ సిఈ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏఈ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ప్లస్ బిఎఫ్ స్క్వేర్. ఈ 2 చూపిమన్నారు. ఎలా చూపిద్దాం? చూడండి, ఫిగర్ వాళ్ళే ఇచ్చేసారు, టెక్స్ట్ బుక్లో ఉంది. మీకు కావాలంటే ఓపెన్ చేసి చూసుకోండి. ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్, ఇదొక పర్పెండిక్యులర్, ఇదొక పర్పెండిక్యులర్. ఈ పాయింట్ ఓ అంట, ఇది ఏ, ఇది ఈ, ఇది ఎఫ్, ఇక్కడ బి, డి, సి. ఇలా పాయింట్స్ ఇచ్చేసారు. ఇప్పుడు ఈ 2 చూపిమన్నారు. ఇవన్నీ కూడా పర్పెండిక్యులర్స్ అన్నారు మా ఫిగర్లో కూడా చూడండి, ఇక్కడ పర్పెండిక్యులర్స్ అంట ఇవన్నీ. ఓకేనా? తర్వాత ఇప్పుడు మనకేం చూపిమన్నారు? ఓఏ స్క్వేర్ ప్లస్ ఓబీ స్క్వేర్ ప్లస్ ఓసీ స్క్వేర్. ఓఏ ఓబీ ఓసీ, అసలు దీనిలోకి స్ట్రైట్ లైన్సే కదా, లేవు కదా. జాయిన్ చేయండి. మనం చేసుకుంటున్నాం. ఇది ఓఏని, ఓబీని, ఓసీని జాయిన్ చేస్తున్నాం.
అది ఇక్కడ సొల్యూషన్లో రాసేసుకుందామా. జాయినింగ్ ఓఏ కామా ఓబి కామా ఓసి జాయిన్ చేస్తాం. తర్వాత చూడండి, ఇది ఒక పర్పెండిక్యులరా, ఇది 90 degrees, ఇది ఒక స్ట్రైట్ లైనా, ఇదేమవుతుంది అప్పుడు హైపోటెనస్ కదా. అప్పుడు అకార్డింగ్ టు పైథాగరన్ థీరం ఏమవుతుంది, ఓఏ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఓఎఫ్ స్క్వేర్ అవుతుందా. అంతే కదమ్మా. ఇది ఒక ట్రయాంగిల్ అనుకోండి, సేమ్ ఇలాగే ఇదేంటిది హైపోటెనస్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అయింది కదా. అప్పుడు ఇక్కడ ఇదే హైపోటెనస్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, ఈ ట్రయాంగిల్ మా. ఓకేనా. ఓఏ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఓఏ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏఎఫ్ స్క్వేర్ ఏఎఫ్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఓఎఫ్ స్క్వేర్. అంతేనా. అలాగే ఓబీ స్క్వేర్ రాద్దామా. ఓబీ స్క్వేర్ అనేది హైపోటెనస్ అవుతుంది. ఈ ఫిగర్లో చూడండి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, క్లియర్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని తెలుస్తుంది. ఓబీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, బీడీ స్క్వేర్ ప్లస్ ఓడీ స్క్వేర్, బీడీ స్క్వేర్ ప్లస్ ఓడీ స్క్వేర్. మళ్ళీ ఓసీ స్క్వేర్ తీసుకుందాం, ఇది హైపోటెనస్, ఇది తీసుకుందాం. ఇప్పుడు ఏఓఎఫ్ తీసుకున్నాం, ఓబిడి తీసుకున్నాం, ఇప్పుడు ఓసిఈ తీసుకుందాం. ఓసిఈలో ఓసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఓఈ స్క్వేర్ ప్లస్ సిఈ స్క్వేర్, ఓసీ స్క్వేర్ ఈక్వల్స్ టు సిఈ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఓఈ స్క్వేర్. అంతేనమ్మా. ఇక్కడ రాసుకోండి ఇవన్నీ దేని ప్రకారం, అకార్డింగ్ టు, నేను ఈ స్టెప్స్కి ముందర రాయలేదు, అకార్డింగ్ టు పైథాగరస్ థీరం. మళ్ళీ ఇవన్నీ యాడ్ చేస్తున్నాం. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1 2 3, యాడింగ్ 1 2 and 3, యాడింగ్ 1 2 and 3 యాడ్ చేసేయండి. ఏమవుతుంది, ఓఏ స్క్వేర్ ప్లస్ ఓబీ స్క్వేర్ ప్లస్ ఓసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏఎఫ్ స్క్వేర్ ప్లస్ ఓఎఫ్ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ ప్లస్ ఓడీ స్క్వేర్ ప్లస్ సిఈ స్క్వేర్ ప్లస్ ఓఈ స్క్వేర్. నేనేం చేయలేదు మా, ఇవన్నీ కలిపి ఒక దగ్గర రాసా, ఇవన్నీ కలిపి ఒక దగ్గర రాసుకున్నా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చిన రిజల్ట్లో మన క్వశ్చన్ ఒకసారి గమనించండి. ఈ క్వశ్చన్ ఇది 1 మా. ఇక్కడ చూడండి, ఓడి ఓఏ ఓబి ఓసి, ఓడి ఓఈ ఓఎఫ్ ఒక పక్క ఉన్నాయి, మిగతా ఒక పక్క ఉన్నాయి. ఓఏ ఓబి ఓసి ఒకే, ఓఎఫ్ ఓడి ఓఈ ఇటు సైడ్ ఉన్నాయి కదా, ఇటు సైడ్కి పంపించేద్దాం. దేర్ఫోర్ ఓఏ స్క్వేర్ ప్లస్ ఓబీ స్క్వేర్ ప్లస్ ఓసీ స్క్వేర్ ఈ ఓఎఫ్ స్క్వేర్ ఓడి స్క్వేర్ ఓఈ స్క్వేర్ ప్లస్ ఓడి స్క్వేర్ ఇటు సైడ్కి వస్తే మైనస్ ఓడి స్క్వేర్, ఓఈ స్క్వేర్ మైనస్ ఓఈ స్క్వేర్ మైనస్ ఓఎఫ్ స్క్వేర్ ఇటు సైడ్కి వస్తే మైనస్ ఓఎఫ్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఇంకేం మిగిలినాయమ్మా, ఏఎఫ్ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ ప్లస్ సిఈ స్క్వేర్. దట్స్ ఆల్, హెన్స్ ప్రూవ్డ్. ఇదే మన ప్రూఫ్. చూడండి, ఓఏ స్క్వేర్ ప్లస్ ఓబీ స్క్వేర్ ప్లస్ ఓసీ స్క్వేర్ మైనస్ ఓడి మైనస్ ఓఈ మైనస్ ఓఎఫ్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏఎఫ్ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ ప్లస్ సిఈ స్క్వేర్. అదేనా, వచ్చేసిందా, హెన్స్ ప్రూవ్డ్. ఎంత ఈజీగా ఉంది కదా. క్వశ్చన్ చూసేదానికి మాత్రం పెద్దదిగా కన్ఫ్యూజన్గా ఉంది, కానీ చేస్తే మాత్రం చూడండి కరెక్ట్గా ఎన్ని స్టెప్స్ వచ్చాయి. పైథాగరన్ థీరం ప్రకారం ఈ 3 రాసేసుకున్నాం, ఆ 3టిని యాడ్ చేస్తాం, అంతే, ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు దీంట్లోనే సెకండ్ వన్ కోసం ఇక్కడ నేను చేస్తున్నా. సెకండ్ వన్ చూడండి, మా ఫిగర్ మళ్ళీ డ్రా చేస్తాను, చిటికి మాటికి ఆ పేపర్ తీయాలంటే ప్రాబ్లం అవుతుంది. ఇదే కదా మా ఫిగరు, ఏ బి సి డి ఈ ఎఫ్, ఇవి జాయిన్ చేసాం కదా మనం ఆల్రెడీ, దీంట్లో కూడా జాయిన్ చేసుకోండి. తర్వాత ఇది పర్పెండిక్యులర్స్ మెన్షన్ చేసేసుకోండి. ఈ మధ్యలో పాయింట్ వచ్చి ఓ. ఓకేనా. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలనేది క్వశ్చన్ ఇక్కడ రాస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ అక్కడ పోకుండా. ఏఎఫ్ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ ప్లస్ సిఈ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏఈ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ప్లస్ బిఎఫ్ స్క్వేర్.
ఇప్పుడు మనం ఇది ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో గమనించండి. ఏఎఫ్ స్క్వేర్, బీడీ స్క్వేర్ ఇక్కడ ఉంది, ఏఎఫ్ అంటే ఇక్కడ ఉంది, బీడీ అంటే ఇక్కడ ఉంది, సిఈ ఇక్కడ ఉంది, తర్వాత ఏఈ ఎక్కడుంది ఇక్కడ ఉంది, సిడి ఇక్కడ ఉంది, బిఎఫ్ ఇక్కడ ఉంది. అంటే ఆల్మోస్ట్ అవుటర్ ట్రయాంగిల్ని మాత్రమే కవర్ చేశారు. ఇన్నర్ ట్రయాంగిల్లో ఏది రాలా, అంటే ఇన్నర్ పాయింట్స్ ఏం రాలా, ఏఓ, ఓఈ, ఓఎఫ్ అలాంటివి ఏం రాలేదు. అవుటర్ ట్రయాంగిల్ని మాత్రమే కవర్ చేశారు. దానికోసం ఇన్నర్ ట్రయాంగిల్ని యూస్ చేసుకుంటూ చేద్దాం. ఇప్పుడు నేను ఓఏ, ఓబి, ఓసి ఉంది కదా, దాంట్లోకే సబ్ట్రాక్షన్ చేస్తూ రాస్తా. ఎలా రాస్తానంటే ఇప్పుడు నాకు ఏఎఫ్ ఇది కావాలి, బీడి ఇది కావాలి, సిఈ ఇది కావాలి. కాబట్టి దీంట్లో ఈ ట్రయాంగిల్ తీసుకుంటా. ఫస్ట్ ఇన్ ట్రయాంగిల్ బి ఓబీసీ అనుకున్నా, ఇన్ ట్రయాంగిల్ ఓబీసీలో ఓబీ స్క్వేర్ మైనస్ ఓసీ స్క్వేర్, ఓబీ స్క్వేర్ మైనస్ ఓసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఓబీ స్క్వేర్ మైనస్ ఓసీ స్క్వేర్. ఓకేనా? ఫస్ట్ ఓబీ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు మనం ఇందాక రాసినట్టే. ఓబీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, బీడీ స్క్వేర్ ప్లస్ ఓడీ స్క్వేర్, బీడీ స్క్వేర్ ప్లస్ ఓడీ స్క్వేర్ మైనస్ ఓసీ స్క్వేర్. ఓసీ స్క్వేర్ అంటే ఈ ట్రయాంగిల్లోనే చెప్పాను కదా. ఓసీ స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు, సిడి మైనస్ ఓడి, సిడి స్క్వేర్ ప్లస్ ఓడి స్క్వేర్. అంతేనా? ఓకేనమ్మా, అర్థమవుతుందా? ఫస్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకున్నా, నాకు ఎందుకు అలా తీసుకుంటున్నానో కూడా చెప్తున్నా చూడండి. నాకు ఈ సైడ్ కావాలి, ఈ సైడ్ మొత్తం కావాలి, ఈ సైడ్ మొత్తం కావాలి, ఈ 3 సైడ్స్ కావాలి. కాబట్టి ఇక్కడ ఉండే ట్రయాంగిల్స్ని అజ్యూమ్ చేసుకుంటున్నా. ఏబీసీ మెయిన్ పాయింట్స్ కదా. ఇప్పుడు ఓబీసీ ట్రయాంగిల్ తీసుకున్నాను అనుకో, ఓబీ స్క్వేర్ మైనస్ ఓసీ స్క్వేర్ చేస్తున్నా. అప్పుడు ఇలా ఈ 2 వచ్చేస్తాయి. ఎలా వస్తాయో మీరే తెలుస్తుంది మీకే. ఇప్పుడు ఓబీ స్క్వేర్ మైనస్ ఓసీ స్క్వేర్, ఓబీ స్క్వేర్ అంటే ఏంటి, ఇది హైపోటెనస్, బీడీ స్క్వేర్ ప్లస్ ఓడీ స్క్వేర్, అలాగే ఓసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఓడీ స్క్వేర్ ప్లస్ సిడీ స్క్వేర్. అదే ఇక్కడ రాసుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, ఇది బీడీ స్క్వేర్ ప్లస్ ఓడీ స్క్వేర్ మైనస్ సిడీ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ ఓడీ స్క్వేర్, ఓబీ స్క్వేర్ మైనస్ ఓసీ స్క్వేర్ ఈక్వల్స్ టు, ఇక్కడ చూడండి ప్లస్ ఓడీ స్క్వేర్ మైనస్ ఓడీ స్క్వేర్ క్యాన్సిల్, అంటే బీడీ స్క్వేర్ మైనస్ సిడీ స్క్వేర్ వచ్చింది. అంతేనా? ఓబీ స్క్వేర్ మైనస్ ఓసీ స్క్వేర్ ఈక్వల్స్ టు బీడీ స్క్వేర్ మైనస్ సిడీ స్క్వేర్. ఓకేనా? లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. సిమిలర్లీ ఇక్కడ చూడండి ఓబీ స్క్వేర్ మైనస్ ఓసీ స్క్వేర్ చేస్తే బీడీ స్క్వేర్ మైనస్ సిడీ స్క్వేర్ వచ్చింది. అలాగే ఓసీ స్క్వేర్ మైనస్ సిమిలర్లీ ఓసీ స్క్వేర్ మైనస్ ఓఏ స్క్వేర్ చేశాను అనుకో, ఓసీ స్క్వేర్ మైనస్ ఓఏ స్క్వేర్ చేస్తే సిఈ స్క్వేర్ మైనస్ ఈఏ స్క్వేర్ వస్తుంది. అంతేనా? సిఈ స్క్వేర్ మైనస్ ఈఏ స్క్వేర్. మళ్ళీ లెట్ ఇట్ బి ఈక్వేషన్ 2. ఇప్పుడు నేను ఓఏ మైనస్ ఓబీ చేస్తున్నాను. ఓఏ స్క్వేర్ మైనస్ ఓబీ స్క్వేర్ ఈక్వల్స్ టు, చూడండి మా ఓఏ స్క్వేర్ మైనస్ ఓబీ స్క్వేర్, అప్పుడు ఏమవుతుంది, ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బిఎఫ్ స్క్వేర్, ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బిఎఫ్ స్క్వేర్. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 3. ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్స్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేయండి. యాడింగ్ 1 + 2 + 3 ఏమవుతుంది ఈ 3 ఈక్వేషన్స్ ఎలా వచ్చాయో అర్థమైందా? ఒకదాన్ని నేను సాల్వ్ చేసా. ఓబీ స్క్వేర్ మైనస్ ఓసీ స్క్వేర్. ఓబీ అంటే ఏంటి, ఓబీ అంటే ఇది హైపోటెనస్, బీడీ స్క్వేర్ ప్లస్ ఓడీ స్క్వేర్. ఓసీ అంటే మళ్ళీ హైపోటెనస్, దీంట్లో ఏమవుతుంది, ఓడీ స్క్వేర్ ప్లస్ సిడీ స్క్వేర్. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఓబీ స్క్వేర్ మైనస్ ఓసీ స్క్వేరు, ఓబీ స్క్వేర్ మైనస్ ఓసీ స్క్వేరు బీడీ స్క్వేర్ మైనస్ సిడీ స్క్వేర్ అయింది, బీడీ స్క్వేర్ మైనస్ సిడీ స్క్వేర్. అలాగే ఇలా ట్రయాంగిల్ తిప్పితే ఓసీ స్క్వేర్ మైనస్ ఓఏ స్క్వేర్ ఏమవుతుంది, సిఈ స్క్వేర్ మైనస్ ఏఈ స్క్వేర్ అవుతుంది. అలాగే ఇటుపక్క నుంచి చూస్తే ఇప్పుడు ఓఏ స్క్వేర్ మైనస్ ఓబీ స్క్వేర్ ఏమవుతుంది, ఏఎఫ్ స్క్వేర్ మైనస్ ఎఫ్బి స్క్వేర్. అవి చేయనక్కర్లేదు కదా, అలాగే అవుతాయి అర్థమైపోయింది కదా ఒక దాన్ని బట్టి. అవి రాసేసుకున్నాం. ఇప్పుడు అన్నిటిని యాడ్ చేయండి. ఎలా యాడ్ చేస్తాం, ఓబీ స్క్వేర్
minus OC square plus OC square minus OA square plus OA square minus OB square ఈక్వల్స్ టు ఈ పక్క ఉండేవన్నీ కూడా కలిపి రాసేసుకోండి. BD స్క్వేర్ మైనస్ CD స్క్వేర్ ప్లస్ CE స్క్వేర్ మైనస్ EA స్క్వేర్ ప్లస్ AF స్క్వేర్ మైనస్ BF స్క్వేర్. ఇక్కడ చూడండి మళ్ళీ ప్లస్ OB స్క్వేర్ మైనస్ OB స్క్వేర్ ప్లస్ OA స్క్వేర్ మైనస్ OA స్క్వేర్ ప్లస్ OC స్క్వేర్ మైనస్ OC స్క్వేర్. ఈ పక్క అంతా 0 అయిపోయింది. మనకేం కావాలి? AF BD CE AF BD CE. ప్లస్ ఉండేవి అటు సైడే పెట్టేసి మైనస్ ఉండేవి మాత్రం ఇటు సైడ్కి పంపిద్దామా? ఏమేమి ఉన్నాయి మైనస్లో? ఇది 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 ఇటు సైడ్కి పంపించేయండి. AE స్క్వేర్ అయినా EA స్క్వేర్ అయినా ఒకటే కదమ్మా, AE అని రాసుకుంటాం. ఫస్ట్ ఇక్కడ ఇది చూద్దాం. CD మైనస్ CD స్క్వేర్ ఇటు సైడ్కి వస్తే ప్లస్ CD స్క్వేర్ మైనస్ EA స్క్వేర్ మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది ప్లస్ AE స్క్వేర్ మైనస్ BF స్క్వేర్ ప్లస్ BF స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు BD స్క్వేర్ ప్లస్ CE స్క్వేర్ ప్లస్ AF స్క్వేర్. కానీ క్వశ్చన్లో ఇచ్చినంత ప్రకారం ఆర్డర్లో రాసుకుందాం. క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? AF BD CE AF BD CE ఇవి ఫస్ట్ ఇలా రాసుకుందాం. దేర్ఫోర్ AF స్క్వేర్ ప్లస్ BD స్క్వేర్ ప్లస్ CE స్క్వేర్ ఈక్వల్స్ టు ఈ పక్కన ఈ సైడ్ ఎలా ఉన్నాయి? AE CD BF AE CD BF AE స్క్వేర్ ప్లస్ CD స్క్వేర్ ప్లస్ BF స్క్వేర్. అంతే, హెన్స్ ప్రూవ్డ్. మాకు కన్ఫ్యూజ్ అవ్వనవసరం ఏమీ లేదు. కొంచెం బాగా గమనిస్తే చాలా మాకు ప్రాబ్లం అయిపోతుంది. OB స్క్వేర్ OC స్క్వేర్ ఈ ట్రయాంగిల్ తీసుకున్నాను నేను. ఈ ట్రయాంగిల్లో OB స్క్వేర్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? BD స్క్వేర్ ప్లస్ OD స్క్వేర్. ఈ ట్రయాంగిల్లో ఏమవుతుంది? OC స్క్వేర్ ఈక్వల్స్ టు OD స్క్వేర్ ప్లస్ CD స్క్వేర్. దాన్ని సాల్వ్ చేస్తే నాకు OB స్క్వేర్ మైనస్ OC స్క్వేర్ ఈక్వల్స్ టు BD స్క్వేర్ మైనస్ CD స్క్వేర్ వచ్చింది. అలాగే ఇటుపక్క తీసుకుంటున్నా. ఈ ట్రయాంగిల్లో OC స్క్వేర్ మైనస్ OA స్క్వేర్ ఈక్వల్స్ టు CE స్క్వేర్ మైనస్ EA స్క్వేర్ వస్తుంది. సేమ్ అలాగే OA స్క్వేర్ మైనస్ OB స్క్వేర్ చేస్తే AF స్క్వేర్ మైనస్ BF స్క్వేర్ వస్తుంది. ఆ మూడు ఈక్వేషన్స్ని యాడ్ చేసేస్తాను, ఆన్సర్ వచ్చేసింది. అంతే, ఎంత ఈజీగా ఉంది కదా. చూసేకి ఎంతో కన్ఫ్యూజన్గా ఉంది. ఏం లేదు, ఆ ట్రయాంగిల్స్ తీసుకున్నా ఆ మూడు ఈక్వేషన్స్ని యాడ్ చేసేస్తాను, అంతే, ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? ఇప్పుడు చూడండి క్వశ్చన్. A wire attached to vertical pole of height 18 meters is 24 meters long and has a stake attached to the other end. How far from the base of the pole should the stake be driven so that the wire will be taut? మా క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. ఆన్సర్ 2 స్టెప్స్లో అయిపోతుంది. ఏ వైర్ అటాచ్ టు ఏ వర్టికల్ పోల్ ఆఫ్ హైట్ 18 మీటర్స్. ఒక వైరు ఒక పోల్కి అటాచ్ అయిందంట. ఇది ఎంత అంట? 18 మీటర్స్ అంట. ఆ వైర్ లెంత్ ఎంత అంట? 24 మీటర్స్ అంట. చూడండి, ఏ వైర్ అటాచ్ టు ఏ వర్టికల్ పోల్ ఆఫ్ హైట్ 18 మీటర్స్. ఒక హైట్, ఈ పోల్ వచ్చి 18 మీటర్స్ ఉంది, దానికి ఒక వైర్ని అటాచ్ చేస్తాం. ఆ వైర్ ఎంత ఉందంటే 24 మీటర్స్ లాంగ్ అండ్ హ్యాస్ ఎ స్టేక్ అటాచ్ టు అదర్ ఎండ్. ఇక్కడ దేనికో అటాచ్ చేశారు. హౌ ఫార్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ద పోల్, ఇది ఎంత డిస్టెన్సు
షుడ్ ద స్టేక్ బీ డ్రివెన్ సో దట్ ద వైర్ విల్ బీ టాట్. అంటే కరెక్ట్గా ఇలా లాగి పెట్టి ఇక్కడ కడితే ఇక్కడ ఈ డిస్టెన్స్ ఎంత పెడితే ఈ వైర్ ఇలా స్ట్రైట్గా వచ్చింది. లెట్ ఇట్ బి ఏబిసి. మనకు తెలిసిన పైథాగరస్ థీరం ప్రకారం, అకార్డింగ్ టు పైథాగరస్ థీరం we know that hypotenuse square equals to side square plus side square కదా. అంటే ఏం చెప్పచ్చు ఇక్కడ, AC square equals to AB square plus BC square అనొచ్చా. AC square equals to AB square plus BC square. మనకేం కావాలి, AB. అది ఇటు సైడ్కి పంపించేసేయండి. AB square equals to AC square plus BC square. అటు సైడ్కి వెళ్తే మైనస్ BC square. AC ఎంతమా 24 హోల్ స్క్వేర్ మైనస్ BC ఎంత 18 స్క్వేర్. ఇప్పుడు 24 × 24 చేయండి. మా ఆల్రెడీ దీనికి ఒక షార్ట్ కట్ నేను చెప్పించా కదా. ఏమొస్తుంది, 4 4 16, 2 2 4, 4 2 8, 8 2 16. యాడ్ చేస్తే 6 7 5 576. గుర్తుందా మ్యామ్ మీకు? లేకపోతే ఆ వీడియో ఉంది కదా, ఒకసారి చూడండి. ట్రిక్ ఫర్ మల్టిప్లై స్క్వేరింగ్ ఆఫ్ 2 numbers. మళ్ళీ 8 8 64, 1 1 01, 8 2 16, 16 1 16. మళ్ళీ యాడ్ చేస్తే 12 3 324, 576 మైనస్ 324. సబ్ట్రాక్ట్ చేయండి. 6లో 4 పోతే 2, ఇక్కడ 6 7, 7లో 2 పోతే 5, 5లో 3 పోతే 2. అంతేనా, 252. తర్వాత దీనికి ఏమొచ్చిందమ్మా, ఏబీ స్క్వేర్ ఈక్వల్స్ టు 252. అంతే కదా. ఇక్కడ చూడండి ఒకసారి, ఏబీ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది, 252. మనం ఏం కనుక్కోవాలి, ఏబీ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ అండ్ ద వైర్ కదా మనకు కావాలి. ఏబీ ఒకటే కదా మనకు కావాలి. కాబట్టి దాన్ని చేయండి చూద్దాం. ఏబీ స్క్వేర్ ఈక్వల్స్ టు 252. అప్పుడు ఏబీ ఈక్వల్స్ టు ఏమవుతుంది, √252. 252 అంటే దానికి ఫ్యాక్టర్స్ కరెక్ట్గా 252 స్క్వేర్ లేదు. ఇలా కనుక్కుందాం. ఈజీ, ఏదైనా మిడిల్ వాల్యూతో పోతుందేమో. 2తో చేయండి. 2 1 2, 2 2 4, 2 6 12. అంతేనా. మళ్ళీ 2 6 12, 2 3 మళ్ళీ 9. 3తో చేయండి. 3 2 6, 3 1 మళ్ళీ 3 7. ఇక్కడ చూడండి, ఏబీ ఈక్వల్స్ టు రెండు 2లు ఉన్నాయి అంటే 2 స్క్వేర్, 3లు 2 ఉన్నాయి 3 స్క్వేర్ ఇంటూ 7 ఈక్వల్స్ టు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 7, స్క్వేర్ రూట్. ఏం మిగిలింది, 3 × 2 × 2 × 3 × √7. దట్ ఈక్వల్స్ టు, దేర్ఫోర్ ఏబీ ఈక్వల్స్ టు 3 2 6 √7. ఏమమ్మా, మీటర్సా సెంటీమీటర్సా, ఏమి ఇచ్చాడు వాడు, మీటర్స్. దేర్ఫోర్ ఏబీ ఈక్వల్స్ టు 6 √7 meters. Therefore the distance between pole and wire is 6 √7 meters. ఓకేనా, అంతే, ప్రాబ్లం అయిపోయింది. ఎంత ఈజీగా ఉంది కదా. ఏం చేసామా, జస్ట్ పైథాగరస్ థీరం అప్లై చేసాం. ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏబీ స్క్వేర్ అంటే √252 వచ్చింది. ఇక్కడ కొంచెం ప్రాసెస్ చేయాల్సి వచ్చింది. అంతే, ప్రాబ్లం అయిపోయింది. ఎంత ఈజీగా ఉన్నాయి కదా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. 8.4 స్టార్ట్ చేసినప్పటి నుంచి అన్ని ప్రాబ్లమ్స్ ఈజీ ఏమో. అర్థమైందా మీకు? మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.